హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు అరటికాయ కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడూ చేసుకునే ఇగురు కూరలు, మసాలా కూరలు కాకుండా అరటికాయ ముద్ద కూర అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు కానీ చారు కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా రసం ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఈ కర్రీ అనేది చక్కగా చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను, వీడియోని మిస్ చేయకుండా చూడండి. ఇలా అరటికాయలు తీసుకోండి. నేను 2 అరటికాయలతో కర్రీ అనేది చేయబోతున్నానండి. వాటిని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకుని గిన్నెలో వేసుకోండి. ములిగే వరకు వాటర్ పోసుకుని చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ముక్కలు ఉడుకుతున్నప్పుడే సాల్ట్ వేసామంటే ముక్కలకి సాల్ట్ అనేది పడుతుందండి. ఉడికిన తర్వాత దానిలో ఉన్న గిన్నెలో ఉన్న వాటర్ అన్నీ తీసేసుకుని ఇలా పైన స్కిన్ అంతా ఓపెన్ చేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకుని పైన స్కిన్ తీసుకుని ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసుకోండి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకోండి, కళాయి పెట్టుకోండి. ఫ్రై కర్రీస్కి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదండి. 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు కూడా అలా వేసేసుకుని ఆయిల్లో బాగా మగ్గించుకోండి. ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గటానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఉడికించుకుని పైన స్కిన్ తీసేసుకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరటికాయని అలా వేసేసుకోండి. అరటికాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసే వరకు కలుపుకోండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అడుగున కళాయి అంతా కూడా అంటుకుపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కర్రీని కలుపుకుంటూ ఉండండి. మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకున్నట్లయితే ముక్కలకి ఆయిల్ అనేది బాగా పట్టి ముక్కలు సాఫ్ట్గా అవుతాయండి, చక్కగా మగ్గుతాయి. ఆల్రెడీ మనం ఉడికించుకుని పెట్టుకున్న కర్రీ అరటికాయే కదా. కర్రీ అనేది చాలా ఈజీగా త్వరగా కుక్ అయిపోతుందండి. ఎక్కువగా టైం అనేది తీసుకోదు. కొంచెం పెద్దగా ఉన్న ముక్కల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకోండి. ఈ కారం అంతా కూడా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోండి. ముక్కలు అనేవి లావుగా ఉన్నట్లయితే ఉప్పు కారం అనేది లోపలికి వెళ్ళవండి, అందుకే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడూ చేసుకునే ఇగురు మసాలా కూరలు కాకుండా ఒకసారి ఇలా ముద్ద కూరలాగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆలూ ఫ్రై లాగా మనం ఈ అరటికాయలను కూడా ఉడికించుకొని పైన స్కిన్ తీసేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే మనం వేసిన మసాలాలు, కారము ముక్కలకి బాగా పడతాయి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాంటి ఫ్రై కర్రీస్కి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది కదండి. 3-4 గరిటెలైన ఆయిల్ వేసుకున్నట్లయితే కర్రీ అనేది చక్కగా అడుగున అంటుకోకుండా మాడకుండా ఈజీగా ఫ్రై అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా బాగా కలిసిన తర్వాత ఒకసారి కర్రీని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సైడ్ డిష్గా ఈ కర్రీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి కర్రీ వండినప్పుడు రసం కూడా ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే డైరెక్ట్గా రైస్లోకి తినేయచ్చండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.